ఒక స్టేషన్ ఇన్స్పెక్టర్ మన చేతిలో ఉంటే చాలు, ఎంత పెద్ద క్రైమ్ అయినా ఈజీగా చేయొచ్చు. ఇందులో ఎస్పీ కూడా నా మనిషి. ఇప్పటి వరకు 200 మందిని కిడ్నాప్ చేశాను. కానీ ఒక స్కూల్లో చదువుకున్న అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్తో నువ్వు నా పునాదుల్నే కదిపావు కదా. తట్టుకోలేకపోతున్నాను. మీరంతా మనుషులరా? అమాయకుల జీవితాలు నాశనం చేసి అలా ఏం సాధిద్దామనరా? అందరు విలన్స్కి ఉండే పెద్ద కథ నాకు లేదు విక్రమ్. ఐఎమ్ జస్ట్ ఎ హ్యూమన్. ప్రతి మనిషికి ఉండే కోరికే నాకు కూడా ఉంది. డబ్బు, అంతా డబ్బేరా. మీలాంటి డాక్టర్లు మీ చేతులెత్తి మొక్కితే కొంచెం కూడా మనసాక్షి లేదంట్రా? మనసాక్షి డబ్బు ఇస్తుందా? కారు ఇస్తుందా? ఇల్లు ఇస్తుందా? కనీసం ఒక ముద్ద అన్నమైనా పెడుతుందా? ఛాన్సే లేదు విక్రమ్. అమెరికాలో లక్షల కొద్ది జీతం తీసుకుంటున్న నేను ఇక్కడికి వచ్చి సేవలు చేయడానికి వెధవనా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో హాస్పిటల్ మాత్రమే కోట్ల కొద్ది ఆదాయం తెచ్చిపెట్టే ఏకైక బిజినెస్. చావు అనేది ఇక్కడ సెంటిమెంట్గా ఉన్నంత వరకు మెడికల్ క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. స్కఫోల్మైడ్, ఈ పేరు విన్నావా? ఇది ఒక మైండ్ కంట్రోల్ డ్రగ్. ఈ డ్రగ్కి ఎలాంటి వాసన ఉండదు. నీళ్ళలో వేస్తే నీళ్ళ కలర్ కూడా మారదు. అది పిల్లలకిచ్చిన 1 గంట తర్వాత వాళ్ళు ఎవరి వాయిస్ అయితే ముందు వింటారో వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు. మాల్ని ఇంట్లో నుంచి బయటికి రా. ఈ టాబ్లెట్ వేసుకున్న వాళ్ళని రోడ్డుకి రప్పించి విన్సన్తో యాక్సిడెంట్ చేయించి నా హాస్పిటల్కే రప్పించి ఏ ప్రాబ్లము లేదని చెప్పి 4 రోజులు ట్రీట్మెంట్ ఇస్తాను. అయ్యో నా కొడుకు, అయ్యో నా కొడుకు, చేయండి. డబ్బు కట్టి బాడీ తీసుకువెళ్ళండి. వాళ్ళ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉంటారు. తర్వాత నేను వాళ్ళతో మాట్లాడి పిల్లాడి అవయవాలు దానం చేయండి, బిల్లు మీరు కట్టలేదు, మీ అబ్బాయి ఇంకోళ్ళ ద్వారా బతికే ఉంటాడని వాళ్ళ దగ్గర సంతకం తీసుకుని లీగల్గా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఈ ప్లాన్లో మోసపోయింది నీ మాయ. నీ పెళ్ళం బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసారా నీకు? RH నల్. ఈ ప్రపంచంలోనే 50కి తక్కువ మందికి ఉన్న రేర్ బ్లడ్ గ్రూప్. అందులో నీ మాయ ఒకటి. మానస్. నెంబర్ 1కి చేరుకోవాలనుకున్న మన కంపెనీ ఈరోజు నామరూపం లేకుండా పోయేలా ఉంది. శామ్ కోలుకోవాలంటే నాకు తెలిసిన ఓ మార్గం ఉంది సార్. వాట్? శామ్కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తను తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్తున్నారు సార్. శామ్ది RH బ్లడ్ గ్రూప్ అని నీకు తెలుసు కదా? అదంత ఈజీ కాదు. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న ఒక లేడీ మన దగ్గర ఉన్నారు సార్. కానీ తనని లేపేయడం కొంచెం రిస్క్ సార్. ఎందుకంటే తన హస్బెండ్ పోలీస్ ఇన్స్పెక్టర్. మా అబ్బాయి కోసం నేను ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటాను. ఎటువంటి సమస్య లేకుండా పూర్తి చేసి ఇవ్వడం నా బాధ్యత. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. సరే, పూర్తి చేసే. కానీ అమౌంట్ 80 కోట్లు. 800 కోట్లకి వారసుడు వాడు. 80 కోట్లు. ఐఎమ్ ఓకే. ప్రాణాలకి పోరాడుతున్న నీ మాయ హార్ట్ని శామ్ అనేస్కి ట్రాన్స్ప్లాంట్ చేసి తనని చంపింది కూడా నేనేరా. ఇట్స్ ఎ multi-billion-dollar బిజినెస్.